చూడండి, మరి యేసు ప్రభు వారి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎందరో గొప్ప వ్యక్తులు ఉంటున్నప్పటికీ కూడా వారితో పాటు కూడా యేసు ప్రభువును ఒక లెక్కలో వేయడం కాదు, కానీ యేసు ప్రభు చాలా ప్రత్యేకమే. ఎందుకంటే ఆయన ఏ ఒక్కరు చూడండి, మరణ భయం అనేది యొక్క సర్వ మానవాళికి ఉంటుంది. మనకు ఒక శ్లోకం ఉంది, పుట్టినవాడు గిట్టక తప్పదట. కానీ దాని కంటిన్యూషన్ కూడా మాట్లాడుతూ ఉంటారు, గిట్టినవాడు పుట్టక తప్పదు అని కూడా అంటారు. అలా అయితే సైకిల్ అవుతుంది కదా. అదే 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 పుట్టి చనిపోవడం దానికి అంతం లేదా? దానికి అంతం ఉండాలి కదా. కానీ దేవుడైతే చనిపోయిన వాడు బ్రతుకుతాడు అనేసి అంటే ఆత్మీయంగా మాత్రమే. చూడండి, మనిషికి ప్రాణము, ఆత్మ, ఈ మూడు కూడా దేవుడు మనిషికి ఇచ్చాడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నది మనకి బయట అపీరెన్స్లో ఉంటుంది శరీరం, అయితే లోపల మనకి ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఉంది. అది ఎంతమందికి నమ్ముతున్నారో నాకు తెలియదు ఆ సిద్ధాంతము, కానీ యేసు ప్రభు వారు మనకు అది చేశారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రిత్వము కలిగిన దేవుడు ఆయన ఏదైతే ఆయన కలిగి ఉన్నాడో మనుషును తయారు చేసినప్పుడు కూడా అదే రీతిలో ద 3 ఎలిమెంట్స్తోనే దేవుడు మనల్ని చేశాడు, శరీరము, ప్రాణము, ఆత్మ. సో ఈ యొక్క శరీరము మనకి ఎంతవరకు ఉంటుంది అనేసి అంటే లోపల మనకి ప్రాణం ఉన్నంత వరకు. ఈ శరీరాన్ని ఈ యొక్క ఆత్మని కలిపి కట్టేది యొక్క ప్రాణము. ప్రసంగి గ్రంథకర్త 12వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దాని గురించి వివరిస్తూ ఉంటాడు. ఆ వెండి త్రాడు అనేది దీనికి సూచన. అది ఇప్పుడు నేను చెప్పలేను, చాలా సమయం పడుతుంది. కనుక ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, మరణము వరకే అందరికీ తెలుసు, కానీ మరణము తర్వాత ఏముందన్నది ఎవరికీ తెలియదు. అది ఏ మత గ్రంథాలు కూడా సరైన వివరణ ఇవ్వట్లేదు ఈ రోజుకి కూడా. ఈవెన్ సైన్స్ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. శాస్త్రాలు కూడా దాని గురించి అంతగా, ఎంతో టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కూడా దాని తర్వాత ఏంటి అనేది ఎవరికి కూడా తెలియదు. కానీ బైబిల్ చాలా తేటగా చెప్తుంది ఏంటంటే, మరణము తర్వాతే మనకి జీవము. హల్లెలూయా. మరణం వరకు ఒక ఎత్తు అయితే మరణము తర్వాతే ఇక క్రైస్తవులకి యాక్చువల్గా ఏమవుతుందట, ఒక జీవితము ప్రారంభం అవుతుంది. కాబట్టి మరణము ఒక అంతము కాదు, మరణము ఒక ప్రారంభమే. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఈ యొక్క మనుషులందరూ కూడా భయపడుతున్న మరణాన్ని కూడా జయించారు. ఆయన జయించి మరణపు ముళ్ళును విరిచేశారు. ఆ భయమే మనుషులకి లేకుండా తొలగించారు యేసు ప్రభు వారు. కాబట్టి ఈరోజు ఆయన సజీవంగా ఉండి అనేకమైన కార్యాలు మన మధ్యలో ఆయన ఇంకనూ చేస్తున్నారు. ఎంతవరకు చేస్తారంటే, ఈ యొక్క భూమి అంతా కూడా అంతమైపోయే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈరోజు కొన్ని విషయాలు మనము గ్రహిద్దాం. ఇక్కడ మనకి సువార్తల్లో మత్తయి సువార్త, అలాగే మార్కు సువార్త, లూకా సువార్త, ఇంకా యోహాను సువార్త, ఈ యొక్క 4 గాస్పల్స్లో కూడా ఈ మొదటి 4 వాటిల్లో కూడా చాలా అనేకమైన విషయాలు తెలియపరచబడ్డాయి. ఇక్కడ లూకా గారు రాసిన 24 అధ్యాయంలో, లూకా సువార్తలో 24 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 24వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. అయితే అదే కాదు కానీ మనకి చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయము, ఇంకా మార్కు సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 21, 22 అధ్యాయాలు, అపోస్తుల కార్యములు 1, 2 అధ్యాయాలు, అలాగే మొదటి కొరింథీలు రాసిన పత్రికలో 15వ అధ్యాయము. ఈ యొక్క అన్ని విషయాల్లో కూడా ఇక్కడ ఇచ్చిన స్క్రిప్చర్స్ అన్నీ కూడా ఈ బైబిల్లో ఈ అన్ని పుస్తకాలు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మెన్షన్ చేసిన చాప్టర్స్ అన్నిటిలో కూడా పునరుద్ధానం గురించి చాలా చక్కగా అందులో పొందుపరిచారు. అయితే మిగతా వాటిలో లేదంటే ఉండొచ్చు, కానీ ఈ ప్రత్యేకమైన బైబిల్ వాక్యాల్లో యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడని, ఆయన పునరుద్ధానం తర్వాత ఏం చేశాడని అనేక విషయాలన్నీ కూడా ఈ యొక్క పుస్తకాల్లో మనకి పొందుపరిచారు యేసు ప్రభు వారు. అయితే అంతేకాదు కానీ యేసు ప్రభు వారు శిలువ మరణం చెందిన తర్వాత, ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత కూడా ఈ భూమి మీద 40 దినాలు ఆయన మనుషుల మధ్యలోనే సంచరించాడు. అనేక మనుషులకి 11 సార్లు ఆయన కనిపించారు. వాస్తవంగా చనిపోయిన వ్యక్తి మరలా బ్రతుకొచ్చి మిమ్మల్ని పలకరిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమ్మా వచ్చావా అంటారా? భయపడతారు. ఎందుకంటే వారిని ఏమని పిలుస్తారు? దయ్యములను, భూతములను పిలుస్తారు. కానీ యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనుషుల మధ్యలోనే 40 దినాలు ఆయన ఈ భూమి మీద ఉండి అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు, బాగు చేశాడు, అనేకుల్ని ఆదరణ ఆయన కలుగజేశాడు.
మరి 11 సార్లు వివిధ సందర్భాలలో మరి మనుషులకి కనబడినట్టుగా మనకి ఒక ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. స్క్రిప్చర్స్ అన్నీ కూడా మనకి చెబుతా ఉన్నాయి. అయితే యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు అండి? 12 మంది శిష్యులు. అయితే యేసు ప్రభు వారు సిలువ వేస్తున్నప్పుడు మరి అక్కడ ఒకే ఒక శిష్యుడు కనబడ్డాడు మనకి. ఆయనే యోహాను అని మనం మాట్లాడుకుంటాం కదా. యేసు ప్రభు వారు సిలువ మీద పలికిన ఒక 3వ మాట పలుకుతున్నప్పుడు ఆయన యోహాను అనే ఒక శిష్యుడికి తన తల్లిని అప్పగిస్తున్న ఒక సందర్భాన్ని మనం చూస్తాం. మరి మిగతా 11 మంది శిష్యులు అక్కడ కనిపించలేదు. అయితే యేసు ప్రభుతో పాటు ఈ యొక్క 3.5 సంవత్సరాలు యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటే 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. హి హస్ డన్ ద మినిస్ట్రీ. ఆ 3.5 సంవత్సరాలు కూడా ఆయన పరిచర్యలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా 12 మంది శిష్యుని ఎంపిక చేసుకున్నాడు. వారితో కలిసి ప్రయాణం చేశాడు. మంచి బోధన అందించాడు. వారికి అనేకమైన సత్యాలు నేర్పించాడు. అద్భుతములు చేశాడు. వారు చూశారు అన్నీ కూడా. వారే గొప్ప సాక్షులుగా ఉన్నారు. అయితే ఇదంతా కూడా జరిగినప్పటికీ కూడా యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్న సమయంలో మాత్రం ఈ యొక్క 11 మంది శిష్యులు కూడా కనపడలేదండి. అందరూ కూడా భయపడిపోయారు, చెదిరిపోయారు. అందరూ కూడా ఒక శిష్యుడైన ఒక యోహాను మాత్రమే మనకి అక్కడ కనిపిస్తున్నాడు. అయితే యేసు ప్రభు వారితో కలిసి ప్రయాణం చేసి చాలా దగ్గరగా ఆయన అన్ని కూడా గమనిస్తున్న వ్యక్తులు ఆయన మరణానికి చేరువవుతున్న సమయంలో ఆయన భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాత్రం శిష్యులు కనబడలేదు. యేసు ప్రభు వారిని రహస్యముగా ఆయన నమ్మి యేసు ప్రభు వారు బ్రతుకున్నంత వరకు కూడా బయటకు రాకుండా రహస్యంగా వెంబడిస్తున్న 2 శిష్యులు ఉన్నారండి. ఒకరు నికోదేము అని ఒక వ్యక్తి, అలాగే అర్మితి యోసేపు అనే ఒక వ్యక్తి. 2 వ్యక్తులు కూడా యేసు ప్రభుని బ్రతుకున్నంత వరకు కూడా వారు ఏం చేస్తారంటే రహస్యముగా వారిని ఆరాధిస్తున్నారు. యేసు ప్రభుని నమ్ముతున్నారు. యేసు ప్రభుని వెంబడిస్తూనే వచ్చారు. అందరు శిష్యులతో పాటు వీళ్ళు కూడా ఎక్కడో మూలన ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు అలాగా. అయితే యేసు ప్రభు వారు చనిపోయిన రోజు, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభుకు సిలువ వేసిన తర్వాత ఆయన మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన ప్రాణాన్ని విడిచిన తర్వాత మరి 6 గంటల లోపే సమాధి చేయాలి. ఆ సమయంలో మరి యేసు ప్రభు ఒక బాడీని అడగడానికి ఇక గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ పిలాతుతో మాట్లాడి ఒక పర్మిషన్ తీసుకొని ఈ అర్మితి యోసేపు అనే ఒక వ్యక్తి ఏం చేశాడట, తనకు అంటూ అర్మితి యోసేపు చాలా ధనవంతుడు. ఇంకా సన్హెడ్రిన్ సభలో ఆయన ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. అంటే పార్లమెంట్ సభ్యుడు. ఎవరు? యూదులు పార్లమెంట్లో ఈయన ఒక సభ్యుడిగా ఉన్నాడు. అర్మితి యోసేపు అనే వ్యక్తి. ఆయన ఒక నీతిమంతుడు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే మరి ఇప్పట్లో ఉన్న ఒక సమాధులు వేరండి. ఇప్పుడున్న సెమెటరీస్ ఆర్ బరియల్ గ్రౌండ్స్ అంటారు, గ్రేవ్ యార్డ్స్ అంటారు. ఇలాంటి వాటికి ఇప్పుడు ఎలా ఉందంటే కేవలం మామూలుగా మట్టిలో పూడ్చిపెట్టి దానిపైన ఒక సమాధిలా కట్టేస్తారు అంతే. కానీ ఆ రోజుల్లో సమాధులు అలా ఉండేవి కాదు. ఒక పెద్ద రాతిని తొలిపించుకొని అందులో ఏం చేస్తారట, ఆ రాతి లోపల పెట్టేవారు అన్నమాట. దట్స్ కాల్డ్ టూంబ్ అంటారు దాన్ని. అందులోపల పెట్టేవారు. అయితే ఈ యొక్క అరిమితి యోసేపు అనే ఒక వ్యక్తికి ఆయనకున్న ఒక సమాధి, తనకంటూ ఒక సమాధిని తొలిపించుకున్నాడు. ఒక పెద్ద రాతిని ఏం చేశారట, తొలిపించుకొని దాన్ని తవ్వి లోపల తనకు సమాధిని రెడీ చేసి పెట్టుకున్నాడు. అంటే ఎవరైతే ధనవంతులుగా ఉంటున్నారో వారు ముందుగానే వారి గురించి ఏం చేస్తారో ప్లాన్ చేసుకుంటారు. ఒక ప్రణాళిక చేసుకొని వారు చనిపోతే వారు ఇందులో ఈ ప్రత్యేకంగా ఎలా ఉండాలి అలా ఉండాలని ఒక ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఈ అర్మితి యోసేపుకి తనకంటూ ఒక పెద్ద తోట ఉంది. ఆ తోటలో ఒక పెద్ద రాతిని ఏం చేశారు, తొలిపించి ఒక సమాధిని కట్టించి పెట్టుకున్నాడు ఆయన. చాలామంది ఏం మాట్లాడతారంటే యేసు ప్రభు వారు చనిపోలేదని, ఇలాగ తప్పుడు బోధలు, ఇక నాస్తికులు అనబడిన వారు కానీ లేకపోతే ఇక మతోన్మాదులు లాంటి వారు, దేవుడిని నమ్మని వారు, లేకపోతే దేవుడి మీద బురద జల్లుదాం అనుకుంటున్న వ్యక్తులందరికీ కూడా నేను చెప్తా ఉంటాను, సమాధిలో ఏ సమాధి కూడా తెరవబడలేదు. యేసు ప్రభు వారి సమాధి తెరవబడింది. అయితే అందులో కూడా ఏదో సమాధి తెరవబడిన దాంట్లో అనేక సమాధులు ఉన్నాయి కదా. యేసు ప్రభు వారి సమాధిని ఎలా చెప్తారు అనేసి అంటే యేసు ప్రభు వారిని అందరితో కలిసి సమాధి చేయలేదు. అదే నేను చెప్తున్నాను. ఇక్కడ ఒక ప్రత్యేకంగా అర్మితి యోసేపు అనే ఒక సభ్యుడు, ఒక నీతిమంతుడు, ఒక ధనవంతుడు,
ఆ వ్యక్తికి ప్రత్యేకంగా ఒక తోటలో సమాధిని తొలిపించుకుంటే ఆ సమాధిలోనే యేసు ప్రభు వారిని బరియలు చేశారు, అందులోనే ఆయన్ని పెట్టారు. కాబట్టి యేసు అక్కడ ఆ సమాధి తెరవబడింది, ఖాళీగా ఉంది. కాబట్టి అందరిది కాదు, ఒక ప్రత్యేకం అంటే ఉన్నది ఒకటే సమాధి అంటున్నప్పుడు ఇంకా దానికి ఇంకా అంతకన్నా ఆధారం ఏం కావాలి మీకు? చూడండి, నేను చెబుతున్నవన్నీ కూడా ఒక బైబిల్ ప్రకారం నేను చెప్పినప్పటికీ కూడా అంతకంటే ఎక్కువగా ఆధారాలు కలిగినది. యేసు ప్రభుకి ఆయన భూమి మీద చేసిన పరిచర్య కాలం అంతట్లో కూడా అనేకమైన ఆధారాలు, శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి, చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే యూ కెన్ చెక్ ఇట్ అండ్ గూగుల్. కనుక ఎంతోమంది దీన్ని ఇది తప్పు అని ప్రచారం చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు, మరి వాళ్ళే కనబడకుండా పోయారు. కానీ యేసు ప్రభు వారు ఒక గుర్తులు కానీ ఆయన చేసిన ఒక పరిచర్య కానీ ఆయనవన్నీ కూడా తేటతెల్లంగా చక్కగా స్పష్టంగా ఇంకనూ ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క అర్మితి యోసేపు ఏం చేశారంటే మరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ అంతా కూడా సిద్ధం చేశాడు. అక్కడ యేసు ప్రభు వారి యొక్క బాడీని ఏం చేస్తారట, ఆ యొక్క సిలువ మీద నుంచి దించిన తర్వాత ఆయన తొలిపించుకున్న ఆయన తోటలో ఒక సమాధిని ఎక్కడైతే పెట్టారో అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ సమాధిలో ఏం చేస్తారట, యేసు ప్రభు వారిని ఆయన అందులో భద్రం చేశాడు. ఎవరు? ఈ అర్మితి యోసేపు అనేవాడు. ఎందుకంటే అది ఆ యేసు ప్రభు వారికి పడిన శిక్ష అది ఎంత అలాంటిదంటే చాలా భయంకరమైన శిక్ష. అది శాపగ్రస్తులకి అలాగే భయంకరమైన నేరస్తులకి అలాంటి శిక్ష విధిస్తారు. యేసు ప్రభు వారు ఎందుకు ఆ శిక్ష తీసుకున్నారు అన్నది మన అందరికీ తెలుసు. అయితే నేను చెప్తాను చూడండి, మనం గుడ్ ఫ్రైడే రోజు చాలామంది దుఃఖంతో ఉన్నారేమో, ఆయన శ్రమని జ్ఞాపకం చేసుకొని ఉంటే ఉండొచ్చు. కానీ నేను చెప్తాను, ఆ రోజు కూడా మనం సంతోషించవలసిన సమయమే. ఆ రోజు ఆయన త్యాగం చేయకపోతే ఈరోజు ఎవరికి రక్షణ లేదు, పాపము నుంచి విమోచించబడలేరు, ఇంకనూ బంధకములోనే ఉంటారు. యేసు ప్రభు వారు చేసిన గొప్ప త్యాగం అది. సో ఈరోజు ఇంకనూ ఉల్లాసం ఉంచవలసిన ఒక సమయం కదండి. యేసు ప్రభు వారు పునరుద్ధానుడైపోయి ఆయన మన మధ్యలో సజీవంగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. సో ఐ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, ఏంటంటే వెన్ దెర్ ఇస్ అ ఫ్రైడే దెర్ విల్ బి అ సండే. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని సిలువ వేశారో గుర్తుపెట్టుకోండి, ఆయన లేఖనములో ఆయన నెరవేర్చాడు. ఆయన ప్రవచన పురుషుడు అని చెప్తున్నాను. ఆయన ఏదైతే ముందుగానే తెలియజేశాడు కదా, నేను చనిపోతాను, తిరిగి నేను 3వ దినాన లెగుస్తాననేది. చూడండి, యేసు ప్రభు గారు గురించి ఎంతకని చెప్పాలి, ఇంకా ఎంత చెప్పినా సరే కొంతమందికి అర్థం కాకపోతే నేనేం చేయలేను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు చాలా జ్ఞానవంతులే మీరు అన్నీ కూడా. కానీ కొన్ని విషయాలు ఎందుకో బలహీనంగా ఉంటారు, ఆలోచన శక్తి కోల్పోతూ ఉంటారు కూడా. చూడండి, ఎవరికన్నా సరే ఈ భూమి మీద ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే వారికి తెలుసా ఎక్కడ పుడతారో అనేది? ఎవరు కడుపులో పుడతారు, ఏ ప్రాంతంలో పుడతారు అనేది తెలుసా? తెలియదు కదా. యేసు ప్రభువారు చెప్పే చేశారు సమస్తము కూడా. ఫలానా ప్రాంతంలో నేను పుడతాను అన్నారు, ఫలానా స్త్రీ గర్భంలో నేను పుడతాను అన్నారు. యేసుప్రభు అన్నీ కూడా చెప్పే చేశారు. చెప్పినవన్నీ కూడా లేఖనములు నెరవేరాయి. హల్లెలూయా. ఆఖరికి ఆయన చనిపోతాను కూడా, నేను ఫలానా దినాన చనిపోతాను, మరలా లెగిస్తా అన్నాడు. ఈరోజు ఆయన సజీవంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధానుడు. చెప్పండి కదా. అసలు యేసు ప్రభు ఒక పునరుద్ధానమే క్రైస్తత్వానికి ఒక పెద్ద ఎవిడెన్స్, మనకొక ఎవిడెన్స్ లాంటిది, ఒక ఆధారం. అంటే ఆయన పునరుద్ధానుడు అవ్వకపోతే క్రైస్తత్వమే లేదు కదా. కనుక ఇక్కడ ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడు అయిపోయాడో ఆ పునరుద్ధాన పరిచర్యని మనం కొనసాగిస్తున్నామో, యేసు ప్రభు వారి యొక్క సంఘము కూడా ఆయన పునరుద్ధానంతోనే లింక్ అయి ఉంది. యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయిన తర్వాతే ఆయన యొక్క సంఘాన్ని భూమి మీద స్థాపించాడు. అదే క్రీస్తు అనే బండ. ఆ బండ మీదే ఈ యొక్క అపోస్తుల పరిచర్య కొనసాగుంది, కట్టబడుతుంది, ఇంకనూ కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఆ వ్యక్తులు ఏం చేశారంటే యేసు ప్రభు అన్ని ఏం చేశారట, ఆ సిలువ మించి తీసుకొని తన సొంత సమాధిలో ఏం చేశారట, అక్కడికి వెళ్ళి అన్ని అక్కడ ఉంచారు. ఆ యొక్క విషయం అక్కడ చెబుతుంది. అంతేకాదు, ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయ్యాడు అన్నది సత్యం.
అయితే ఈ సత్యాన్ని నమ్మితే సరికాదు, కానీ ఆ సత్యంలో ఉంటున్నాక ఆ శక్తిని కూడా మనం పొందుకోవాలి. పునరుద్ధానుడైన యేసుని మనము ఆరాధిస్తున్నప్పుడు ఆ పునరుద్ధాన శక్తిని మనం అందరము కూడా ఆయన బిడ్డలుగా మనం పొందుకోవాలి. ఆ పునరుద్ధాన శక్తిని పొందడానికి కొన్ని ఆటంకములు ఎదురవుతుంటాయి. ఇప్పుడు కొన్ని పనులు చేయాలనుకోండి, ఆ పని చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఏది కూడా సులువుగా జరగదు కదా. అందులోని ప్రపంచం అంతా వ్యతిరేకిస్తున్నప్పుడు, నీకు ఎవరు కూడా సపోర్ట్ లేనప్పుడు నువ్వు ఆ పని సమర్థవంతంగా చేయాలంటే దానికి ఎంతో శక్తి కావాలి, నడిపింపు కావాలి. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు ప్రూవ్ సర్టన్ థింగ్స్ కదా. కొన్ని అంత సులువు కాదు మనం ప్రూవ్ చేయడానికి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తిని మనము అనుభవించాలంటే ఒక ప్రధానమైన 3 విషయాలు మనము తొలగించుకోవాలి ఈరోజు. అదేంటో మనం తెలుసుకుంటే ఈరోజు మరి యొక్క వర్తమానం మనం ముగించుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, ఎందుకు యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించలేకపోతున్నారు? చూడండి, పునరుద్ధాన శక్తిని మనం అనుభవించకుండా 3 విషయాలు అడ్డుపడుతున్నాయి. ఆ 3 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే దెర్ ఇస్ నో రెవల్యూషన్. ఏంటంటే ప్రత్యక్షత లేకపోవడం అన్నమాట. ప్రత్యక్షత లేకపోవడం. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా ముందుగానే ఆయన మనకి బోధించిన సత్యాలు మనము మర్చిపోతాయి. అది జ్ఞాపకం చేసుకోకపోతే, ఒక రెవల్యూషన్ లేకపోతే, నువ్వు ఆయన తిరిగి లేచాడు అని చెబుతున్నావు కానీ ఆయన యొక్క శక్తిని మనం పొందలేకపోతున్నాం. చూడండి, యేసు ప్రభు వారు స్టోరీ అంతా కూడా తప్పు. మాట్లాడు కింద. కాబట్టి మనం ఆలోచించాలి ఏంటట, యేసు ప్రభు వారి యొక్క శక్తిని మనము పొందాలి అనుకుంటే ఇది మొట్టమొదటిగా ప్రత్యక్షత లేకపోవడం అనమాట. ఆ ప్రత్యక్షత లేకపోవడం అనే దాన్ని మనం తొలగించాలి. మనక హృదయంలో నుంచి మనం ఆలోచించాలి ఏంటి ప్రాబ్లం మనకి అనేసి అంటే, చూడండి లూకాసు వార్త 24వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూడండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినముందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ 24వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో అక్కడ మనకు ఒక విషయం కనిపిస్తుంటది. ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత మరి పునరుద్ధానం దినాన్ని అంటే సండే ఆదివారపు ఉదయం ఏం చేశారట, కొంతమంది స్త్రీలు ఎక్కడికి వెళ్ళారండి? సమాధి వద్దకు వెళ్ళారట. ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తున్నారట, అక్కడ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూస్తున్నారు. ఆ సమాధి ఖాళీగా ఉంది. అక్కడ మీరు గమనించిన ఇందాకలే చెప్పే నాకు వ్యత్యాసం ఏంటంటే, మనకి ఇప్పుడు ఉంటున్నాక ఇక్కడ మనం ఆలోచిస్తే ఆ సమాధి ఎప్పుడైతే మనం ఇక్కడ సమాధులన్నీ కూడా కట్టడాలు ఉంటాయి, ఈజీగా అది కనిపిస్తుంటుంది మనకి. దాని మీద నేమ్ ప్లేట్ అనేది లేకపోతే ఇంకేదన్నా పెడతా ఉంటారు. కానీ అక్కడ ఉంటున్న సమాధి ఎలా ఉంటుందంటే, ఆ సమాధి ఎవరు చూడలేరు. ఎందుకంటే అది రాతి తొలిపించిన సమాధి. ఇంకా దానికి అడ్డముగా ఒక పెద్ద రాతిని పెడతారు. అది ఎంత ఉంటుందంటే దాదాపు ఒక 2 టన్నులు బరువు ఉంటుంది. అది ఒక 8 మంది, ఒక 10 మంది కలిస్తేనే ఆ రాతిని మనం తోయగలుగుతాం, పొరలించగలుగుతాం. అంత సులువు కాదు. సో అలాంటిది యేసు ప్రభు వారి యొక్క సమాధి ఏమైందట, అది ఆ రాతి తొలగించబడిందట. ఆ రాతి పక్కకు నెట్టేసి ఉంది. ఇంకా లోపల ఎవరూ లేరు, ఒక వస్త్రాలు మాత్రమే ఉన్నాయట. ఎవరు? యేసు ప్రభు వారి యొక్క సమాధి. అయితే ఎక్కడికి వెళ్ళారట, ఎవరు వెళ్ళారు? ఇప్పుడు మనం చదువుకున్నాం. కొంతమంది స్త్రీలు అక్కడ ఎవరెవరు వెళ్ళారో దాని గురించి అక్కడ రాస్తారు. వీళ్ళు తెల్లవారు వెళ్ళి ఆ సమాధి ఖాళీగా ఉంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఒక 3 విషయాలు జరిగాయి. అవేంటో కూడా మనము తర్వాత గమనిద్దాం. అంటే
వీరికి ముందుగానే యేసు ప్రభు వారు బ్రతుకున్నప్పుడు ఈ స్త్రీలు కూడా యేసు ప్రభు వారితో కలిసి తిరిగిన వాళ్ళే, పరిచర్యలో వారు కూడా పాలిభాగస్తులుగా ఉన్నారు. మరి ఆయన అనేక విషయాలు వారికి అందరికీ కూడా బోధించారు. అందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే, నేను ఫలానా దినాన నేను సిలువ వేయబడతాను, నన్ను వారు సిలువకు అప్పగించి నేను మరణిస్తాను, మరలా తిరిగి నేను లెగుస్తాను అని కూడా ఆయన చెప్పారు. అందులో మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా దేవుడు వారికి తెలియజేశాడు. 6వ వచనంలో ఏముందమ్మా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అంటున్నాడు. అంటే అక్కడ యేసుప్రభు ముందుగానే వారికి చెప్పారు కదా. ఎప్పుడు బ్రతుకున్నప్పుడు చెప్పారా, చనిపోయిన తర్వాత చెప్పారా? అంటే ఇక్కడ నీకు బ్రతుకున్నప్పుడు చెప్పినప్పటికీ కూడా నువ్వు దాన్ని, అంటే నీకంటూ ఒక రెవల్యూషన్ లేదు, ఒక ప్రత్యక్షత లేదు, నీకు ముందుగానే తెలియజేయబడింది కదా. ఆయన ఎప్పుడో ముందే చెప్పారు కదా. అయినప్పటికీ కూడా చాలా మంది ఈ రోజుల్లో మీరు ఆలోచిస్తే ఒక రెవల్యూషన్ లేకుండా ఉన్నారు, ఒక ప్రత్యక్షత లేకుండా వారు జీవిస్తున్నారు. ఎవరైతే ప్రత్యక్షత లేకుండా ఉంటారో వారు ఏమవుతారట, వారికి ఈ పునరుద్ధాన శక్తిని వారు అనుభవించలేరు. ప్రత్యక్షతలు లేకపోతే ఎంత మంచి విషయం అయినప్పటికీ కూడా అది మీకు బోధపడదు, మీకు అర్థం కాదు, అది ఎప్పుడు కూడా మర్మముగానే ఉంటుంది. సీక్రెట్స్ అనేది ఉంటున్నప్పుడు అది యూ హ్యావ్ టు అన్లాక్ ఇట్, అది రివీల్ చేస్తేనే దాంట్లో ఉంటున్నాక సత్యం మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ అ సీక్రెట్, ఇట్ ఈస్ ఓపెన్గా ఆయన ముందే చెప్పారు, అది మర్మముగా ఏం పెట్టలేదు. కానీ ఈ స్త్రీలు వారు ఏం చేస్తున్నారట, ఇంకా అందులోనే వెతుకుతున్నారు. అంటే వారు ప్రత్యక్షత లేకుండా వారు జీవించారు కాబట్టి పునరుద్ధాన శక్తిని వారు పొందుకోలేకపోయారు. ఆ స్త్రీలే కాదు కానీ ఈరోజు నేటి కాలంలో కూడా మనం ఆలోచిస్తే యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రిందటే ఆయన మరణించి తిరిగి లేచి సజీవంగా ఇంకనూ జీవిస్తున్నప్పటికీ కూడా ఇంకనూ ఆయన ప్రత్యక్షత మీకు కలగకపోతే ఆయన పునరుద్ధాన శక్తిని మీరు పొందుకోలేరు. కాబట్టి మొట్టమొదటిది వీ షుడ్ హ్యావ్ అ రెవల్యూషన్. మనకేం కావాలట, ప్రత్యక్షత కావాలి. వెన్ దెర్ ఇస్ నో రెవల్యూషన్ అన్నప్పుడు దేర్ విల్ బి నో ఎక్స్పీరియన్సింగ్ ద రెజరక్షన్ పవర్ అట. కాబట్టి రెజరక్షన్ పవర్ అంటే పునరుద్ధాన శక్తిని మనం పొందుకోలేము, మనకి నూతన ప్రత్యక్షతలు మనకి లేకపోతే. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఆయన నా కొరకు వచ్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఈ యొక్క వాక్యములన్నీ కూడా, ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి, ఈ వాగ్దానాలు నాకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ముందుగానే చెప్పినప్పుడు మరలా మీరు వెళ్ళి ఖాళీ సమాధుల్లో వెతకడం ఏంటి? ఆ సమాధి ఖాళీగా ఉంది, సమాధుల్లో ఉండడు కదా సజీవుడిని, ఎందుకు మీరు సమాధిలో వెతుకుతున్నారు అనేక దోతలు కూడా వారికి అక్కడ చెబుతున్న మాటలే మనం గమనించారు. కాబట్టి వెన్ దెర్ ఇస్ నో రెవల్యూషన్ అంటున్నప్పుడు దెర్ విల్ బి నో ఎక్స్పీరియన్సింగ్ ద సూపర్ న్యాచురల్ పవర్ ఆర్ ద రిజరక్షన్ పవర్ అట. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. రెండోదిగా చూస్తే వెలిగింపు లేదు, ఏమి లేదట, వెలిగింపు లేదు. ఇక్కడ కూడా చూడండి, లూకాసు వార్తలో 24వ అధ్యాయము 13 నుంచి 32 వచనాలు, అన్ని కాకపోయినా కొన్ని చదవండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. రైట్ అమ్మా, తర్వాత చదువుకొని నోట్ చేసుకొని తర్వాత చదువు, ఎందుకంటే పెద్ద ప్యాసేజ్ కాబట్టి. ఇక్కడ మీరు ఒక రెండో విషయం గమనిస్తే అక్కడ వెలిగింపు లేదట, దెర్ ఈస్ నో ఇగ్నిషన్. అంటే ఇక్కడ ఎందుకు అంటే ఎమ్మాయి అనే గ్రామం నుంచి ఒక ఇద్దరు యవనస్తులు ఏం చేస్తారంటే ఆ గ్రామం నుంచి యెరూషలేముకి వారు బయలుదేరారట. అలాగా ఎప్పుడు జరిగింది ఇది? యేసు ప్రభు వారు సిలువ మరణం, అంటే సిలువ మరణం తర్వాత యేసు ప్రభు వారు పునరుద్ధారణ అయిపోయిన తర్వాత వారు ఏం చేస్తారంటే చాలా దుఃఖంలో ఉన్నారట. వారిద్దరు యవనస్తులు కూడా, వారి ఇరువురు కూడా చాలా బాధ కలిగి ఉన్నారు. ఏం బాధ అట? చాలా బాధపడుతున్నారట. అలా నడుచుకొని వస్తున్నారు. అయితే వారితో పాటు యేసు ప్రభు వారు కూడా వారితో కలిసి వారు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఇదిగోండి, వారు కూడా ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు వెలిగించబడలేకపోతే, ఇప్పుడు మీకు రాత్రి వేళ మనకి ఏం కావాలంటే ఇంట్లో మనకి ఏం కావాలి?
వెలుతురు కావాలి కదా. మనం ఏదైనా పని చేసుకోవాలంటే, మనం పని చేయాలంటే మనకి వెలుతురులోనే పని చేస్తాం. ఇప్పుడు మనకి టెక్నాలజీ డెవలప్ అయిపోయి కాబట్టి ఫుల్ లైట్స్, రకరకాలైన కాంతులతో మనం అన్ని చూస్తాం. కానీ ఇదివరకు రోజుల్లో దీపం బుడ్డిలు వాడేవారు కదా, ఈ యొక్క పెట్రోమాక్స్ లైట్లు ఇలాంటివన్నీ కూడా వాడేవారు, లాంతర్లు లాంటివి. కాబట్టి ఇక్కడ వారు వెలిగించబడలేదు. ఎవరు? ఎంఐ గ్రామం నుంచి వస్తున్న ఇద్దరు యవనస్తులు. కాబట్టి ఇక్కడ వారి ఇరువురితో కూడా ఏం చేస్తారట, యేసు ప్రభు వారి మధ్యలోనే ఉంటున్నారు, వారితో కలిసి ప్రయాణం కూడా చేస్తున్నారట. అయితే వారు బాధ ఏంటో తెలుసుకోవడం కొరకు యేసు ప్రభు వారు కూడా వారితో ప్రయాణం చేస్తే వారు అంటున్నారు, మీకు తెలియదండి, ఒక గొప్ప వ్యక్తి ఉండారండి, ఈ భూమి మీద చాలా గొప్ప గొప్ప పనులు చేశారండి, ఎంతో మందిని స్వస్థపరిచారు, ఎంతో మందికి ఆదరణ కలిగించారు, చనిపోయిన వ్యక్తిని కూడా లేపారండి, మరి అలాంటి వ్యక్తినే చంపేశారండి ఇక్కడ అని చెప్పి వారు ఎంతో వేదన, వారు ఎంతో బాధపడుతున్నారంటే అవన్నీ కూడా వారు చెప్తున్నారు. యేసుప్రభు వారు అన్ని కూడా వింటున్నారు వారితో పాటే. యేసుప్రభు కూడా ఒక విధంగా బాధపడే ఉంటారు హృదయంలో, ఒరే అన్నీ చెప్పింది మీరు నా కోసమే చెప్తున్నారు, కానీ నేను మీతో ఉంటున్నప్పుడు మీరు గ్రహించలేని రీతిలో ఉన్నారే, ఎలాంటి వారా మీరు అని యేసుప్రభు బాధపడడేమో మనసులో నేను అనుకుంటాను. కాబట్టి దే జస్ట్ ట్రావెల్డ్ ఆల్ ది వే. ఎంత దూరం అంటే వారి ఇరువురు కూడా వారు వెలిగించబడలేదు. యేసు ప్రభు వారిని ఏం చేశారట, ఇంటికి వచ్చిన తర్వాత ఇంత రాత్రి అయిపోయింది కదా, ఇంత రాత్రి అయిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళిద్దరు కూడా చాలా మంచోలే. ఎందుకంటే ఈ రీతిలో, ఈ కంటెక్స్ట్లో మీరు ఆలోచిస్తే అంత రాత్రి వేళ ఈ యూదులు కుట్టినాక ఒక మంచి కల్చర్ ఏంటంటే అతిథి సత్కారం. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, వారిని చాలా హై రెస్పెక్ట్ చేస్తారు, చాలా చక్కగా చూసుకుంటారు. కాబట్టి వారు అంత ప్రయాణం చేసి అంత రాత్రి వేళ ఏంటున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళ్తారు అని వారి ఇరువురు కూడా బలవంతం చేశారట. ఎవరిని? యేసుప్రభు వారు. అదే ఆ ప్యాసేజ్లో ఉంటుంది, మీరు చదువుకోండి. బలవంతం చేసినప్పుడు యేసుప్రభు వారు వారి ఇంటిలోకి ఉండడానికి ఇష్టపడ్డారు, అంగీకరించారు. అయితే వారు తర్వాత మరలా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటున్నారట. ఏమనట, ఆయన మాట్లాడుతున్నవన్నీ సత్యాలే కదా, ఇలా ఏవో చెబుతున్నారు. యేసుప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వారు జ్ఞాపకం చేసుకుంటే వారి హృదయాలు మండేయట. వాక్యం ఏం చేస్తుందట, నిన్ను మండిస్తుంది, పాపములను ఒప్పింపజేస్తుంది, మనలను పరిశుద్ధతలోకి మనలను తీసుకొని వెళ్తుంది. కాబట్టి అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చెప్పినవన్నీ కరెక్టే కదా, అవును కదా అని చెప్పి, అంటే ఉంటున్నప్పుడు మీరు గ్రహించలేదు, మనిషి ఉంటున్నప్పుడు వెలుగు లేదు, మనిషి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నీకు ఆ బాధపడుతుంది, నువ్వు వెలిగించబడలే. చాలామంది కూడా ఈ రోజుల్లో కూడా ఎంఐ గ్రామస్తుల్లాగే ఉన్నారు చాలామంది. ఎందుకంటే వారు యేసు ప్రభు వారు స్వయంగా వారి మధ్యలో ఉంటున్నప్పటికీ కూడా వారు గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నారు. వారు ఏం చేస్తారట, వారు వెలిగించబడలేదు, వారి మనోనేత్రాలు ఇంకనూ గుడ్డితనంగా ఉన్నాయి. అంటే నేను చెప్తాను ఇక్కడ, అందుకనే 2 కొరింథీ 4:4 అపోస్తలుడు పౌలు గారు చెప్తారు ఏంటట, అవిశ్వాసులైన వారిని ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేసిందట. అంటే విశ్వాసిగా నువ్వు ఉంటున్నప్పటికీ కూడా మీ మనోనేత్రాలు తెరవబడకపోతే నువ్వు గుడ్డివాడివే కదా. ఒక గుడ్డివాడు వేరొక గుడ్డివాడికి త్రోవ చూపించగలడా? ఇట్స్ ఇంపాసిబుల్, అది కుదరదు. అయితే ఈ రోజుల్లో కూడా, నేటి కాలంలో కూడా ఎంతో మంది సత్యాన్ని వారు అన్వేషించట్లేదు. ఇక్కడ క్రైస్తత్వం అంటే మతం మారాలి అనేది కాన్సెప్ట్ కాదు. అది ఎలా వచ్చిందో మరి పిచ్చి పిచ్చిగా మరి మాట్లాడుతుంటారు, అది కాదు అక్కడ. ఇప్పుడు చూడండి, నేను ఎన్నోసార్లు మీకు వివరించాను. ఒక రోడ్డు మీద కార్పొరేషన్ వాళ్ళు ఏదన్నా సరే ఒక రోడ్డు పనులు చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఏం చేస్తారు, అక్కడ బ్యారికేడ్స్ పెడతారు, ఇంకేం చేస్తారంటే రెడ్ రిబ్బన్స్ ఏదో ఒకటి కడతారు. ఎందుకని? రోడ్ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు కదా. ఇక్కడ ఈ రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు, పక్క నుంచి చూసుకొని వెళ్ళండి, టేక్ డైవర్షన్ అని ఒక బోర్డులు పెడతారు, సైన్ బోర్డ్స్. ఎందుకని? ఒకవేళ అలా పెట్టలేదు అనుకోండి, ఏమవుతుంది, హాని జరుగుతుంది కదా, యాక్సిడెంట్ అవుతుంది, అందులో పడతారు, దెబ్బలు తగులుతాయి. ఇక్కడ క్రైస్తవులు చేస్తున్న పని కూడా అదే. మీరు ఖచ్చితంగా నమ్ముకోవాల్సిందని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలే కదా. మేము ఎందుకు చెబుతున్నాం అంటే కూడా మాకు ఆధారం ఉంది. ఎందుకంటే అది మాకు సిద్ధాంతం. మా బైబిల్ గ్రంథంలో దేవుడు పలికించిన ఒక మాట, మాకిచ్చిన ఒక సత్యము ఏంటది? మార్క్స్ వార్త 16:15 అంటే మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. అంతే. సువార్త అంటే మంచి వార్త, అవునా? ఇక మీరు పాడైపోండి, చచ్చిపోండి, బాగా తాగండి, దొంగతనం చేయండి ఇలా చెప్తున్నారా? లేదు. అలాంటి వారికి ఇలాంటి మాటలు చెప్తేనే మారిపోతున్నారు. మరి మీకెందుకు భయం?
కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మంచి మార్గం గురించి బోధించడమే క్రైస్తత్వం, అంతే. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే, ఇక్కడ 115వ కీర్తనలో చూడండి, దావీదు భక్తుడు చాలా చక్కగా చెప్తుంటాడు. 3 నుంచి 8 వచనాలు తొందరగా చదవాలి. కీర్తనలో 115వ కీర్తనలో 3 నుంచి 8 వచనాలు. దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇక్కడ చూసారండి, ఇక్కడ విగ్రహములను పూజించువారు, విగ్రహములు దేవుళ్ళు అని ఎవరైతే ప్రకటిస్తూ పూజిస్తూ తిరుగుతున్నారో, విగ్రహములు ఎవరితోనో మాట్లాడతాయా? మాట్లాడాయా? మాట్లాడు. విగ్రహములు ఏ రీతిలో అయితే అది వట్టిదో మాట్లాడదో, విగ్రహములను చేసువారు కూడా, దాన్ని ఆచరిస్తున్న వారు కూడా అట్టివారేనట. ఇక్కడ సజీవుడు అని నేను చెబుతున్నాను. దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడుతాడు. మీరు వెతికితే, మీరు యథార్థముగా మొరపెట్టి మీరు ప్రార్థన చేస్తే, వెతికితే ఆయన ప్రతి వారికి సమీపస్తుడు. హల్లెలూయా కదండి. నిజంగా మీరు తెలుసుకోవాలనుకుంటే, అదే అంటాను, సత్య అన్వేషణ అవ్వాలి. మీరేమంటే సత్యాన్ని వెతుకువారిగా ఉండాలి. నేను ప్రకటిస్తున్న దేవుడు సత్యవంతుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యాను, నేను అది పొందుకున్నాను, నేను తెలుసుకున్న సత్యము మీకు బోధిస్తున్నాను. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ది లార్డ్ ఇస్ గుడ్. కీర్తనలు 34వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఏంటది? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి, దానిని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా కదండి. ఏదన్నా మనం ఎక్స్పీరియన్స్ అయితేనే కదా, టేస్ట్ చేస్తేనే కదా దాని గురించి చెప్పగలుగుతాం. ఎంతమంది స్త్రీలు ఉన్నారు మీకు ప్రతిరోజు అలవాటే, రోజు కూడా అనేక మంచి యొక్క వంటలు చేస్తుంటారు. కానీ చేసినది ప్రతిది కూడా యూ విల్ ఆల్సో టెస్ట్, యూ విల్ చెక్. ఎందుకు టెస్ట్ చేస్తారు, టేస్ట్ చేస్తారు? అందులో ఏమైనా తక్కువ ఎక్కువ అయిందేమో అని. అందులోని ఎవరిని వచ్చినప్పుడు వారికి సర్వ్ చేయాలంటున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు అది చెక్ చేసుకొని ఆ తర్వాతే వడ్డిస్తారు కదా. మీరు ఎంత ప్రొఫెషనల్స్ అయినప్పటికీ కూడా టేస్ట్ చేయకుండా మీరు అది ఎవరికి పెట్టరు కదా, అవునా? కాబట్టి యేసు ప్రభు వారు ఎలాంటి వారో నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను టేస్ట్ చేశాను. కాబట్టి మీరు టేస్ట్ చేసి ట్రై చేయండి, ఆ తర్వాతే మీరు ఏం చేయాలనుకుంటారో. మీకు కావాలనుకుంటే నమ్మండి, లేదా మానేయండి, అంతే. ఇక్కడ బలవంతం ఏమీ లేదు, కానీ వాస్తవాలు తెలుసుకోండి. అందుకని అక్కడ చెప్తున్నాడు, విగ్రహములు ఎలాంటివి అంట? వట్టివి. మాట్లాడతాయా? వాటికి నోరు ఉంటుంది, మాట్లాడవు. కళ్ళు ఉంటాయి, చూడలేవు. ముక్కు ఉంటుంది, వాసన పీల్చలేవు. కాళ్ళు ఉంటాయి, నడవలేవు, ఏమీ చేయలేవు. అలాగే ఉంటాయి, అంతే. కానీ నా దేవుడు విగ్రహంలో లేడు. హల్లెలూయా. నా దేవుడు సజీవుడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంత స్పష్టంగా చెప్తా, ఆయన పునరుద్ధానుడు అయిపోయాడు. కాబట్టి ఇక్కడ ఎంఐ గ్రామం నుంచి వస్తున్న 2 యవనస్తులు కూడా వారు యేసు ప్రభుతో ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా వారు వెలిగించబడలేదు. వారి మనోనేత్రములు ఇంకను గుడ్డితనముగానే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఇంకను వెలిగించబడలేదో వారు ఈ యొక్క పునరుద్ధాన శక్తిని వారు అనుభవించలేరు. హల్లెలూయా. కాబట్టి మీరు అనుభవించాలంటే మీ మనోనేత్రాలు తెరవబడాలి. మీ మనోనేత్రాలు తెరవబడాలంటే సత్యవంతుని మీరు అన్వేషించాలి. రైట్. ఇంకా ఒక 3వది కూడా మనం చూద్దాం. గ్రహింపు లేదట, దెర్ ఇస్ నో పర్సెప్షన్. ఇక్కడ కూడా చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయంలో 33 నుంచి 44 వచనాల్లో, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగు తెలియబడినో అదియూ తెలియజేసిరి. వారు ఇలాగూ మాట్లాడుకొనిచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానం అగునుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు
నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ ఏ యొద్ద మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. రైట్, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఈ ఆత్మలుగా ఉంటున్నవి ఏవైనా కూడా అవి తాకలేవు, తినలేవు, ఇంకా అవి కనబడవు కూడా. ఓకే, కానీ ఇప్పుడు ఈ భూమి మీద ఇంకా కొన్ని దురాత్మలుగా ఉంటూ, కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ, కేకలు వేస్తూ, భయపెడుతూ, విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు. వారు దయ్యం పట్టిన వారు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తిని ఇక దురాత్మ ఆవహించినప్పుడు ఆ రీతిలో జరుగుతుంటుంది. యేసు ప్రభు వారు చనిపోయారు, కానీ ఆయన తిరిగి లేచాడు సజీవంగా. యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాక ఆ 12 మంది శిష్యులు, ఆ వారి వద్దకే దేవుడు వచ్చాడు చనిపోయిన తర్వాత. వారి దగ్గరికి వస్తే వారు ఏం చేస్తారంటే భయపడిపోయారు. ఎందుకంటే వారు కూడా దుఃఖాక్రాంతులై ఉన్నారు. యేసు ప్రభువుతో కలిసి కొన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, కనుక వారు కూడా ఏం చేశారట, తట్టుకోలేకపోయారు. ఇక మా పరిస్థితి ఏంటి అని చెప్పి వారు కూడా ఎంతో బాధ వేదనతో ఉంటున్నప్పుడు వారందరూ కూడా ఒక దగ్గర కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారు వారి మధ్యకే వచ్చేసారు. వచ్చి ఆయన ఏం చేస్తారట, నేను సజీవుడిగానే ఉన్నానంటే వారు చూసి, చూడండి నేను చెప్తున్నాను, ఆత్మలు కనిపించవు కదా, అవునా, దయ్యములు కనిపించవు కదా, మరి యేసు వారు కనిపిస్తున్నారు కదా. మీకు అర్థమవుతుందా? ఆయన సజీవుడిగా లేచాడు, ఆయన పునరుద్ధానుడు అయిపోయాడు, వారి మధ్యకి వచ్చాడు. వారిని చెప్తున్నాడు, ఇగోండి మీరు భయపడద్దు, కలవరం చెందొద్దు, ఇగోండి కావాలంటే నా చేతి గాయములు చూడండి అంటున్నాడు. చేతుల్లో ఉంటున్న ఒక గాయాలు యేసు ప్రభు వారు చూపిస్తున్నారు. ఇగోండి, ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆ చేతికి ఉన్న గాయాలు చూపిస్తున్నారు. ఇదిగోండి నేనే సిలువ వేయబడిన క్రీస్తు అని చెప్పి వారికి ప్రకటిస్తూ వారి మధ్యలోనే అవన్నీ కూడా చెబుతున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వారు అర్థము చేసుకోలేదు. యేసు ప్రభు వారు ఇవన్నీ కూడా బ్రతుకున్నప్పుడే కదా చెప్పారు. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు బ్రతుకున్నప్పుడు చెప్పారు. యేసు ప్రభు వారు ఇంకా రాకమునిపే ప్రవక్తలు కూడా ఈ యొక్క ప్రవచనాలు చెప్పారు. ఇగో పలానా రోజు ఇలా చనిపోతారు, ఇలా తిరిగి లేస్తారు. ఇవన్నీ కూడా మనకి చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా అక్కడ లేఖనములు ఏం సెలవిస్తున్నాయో కూడా చెప్పండి. చూడండి ఒకసారి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. కదండి, ఇవన్నీ కూడా నెరవేరిపోయాయి. ఇవన్నీ కూడా ముందుగానే చెప్పబడినవన్నీ కూడా నెరవేరిపోయాయి. 3వ దినం లేచాడు, 3వ దినం లేచాడు. ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? శిష్యుల దగ్గరికే వచ్చాడు. శిష్యుల దగ్గరికి వచ్చి వారిని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇగోండి ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు వారు అర్థము చేసుకోవాలి. అందుకనే దర్ ఈస్ నో పర్సెప్షన్ అన్నాను. వారికి అర్థము చేసుకునేది కూడా వారికి కోల్పోయారు. ఎందుకంటే అందుకనే మీరు బాధలో ఉంటున్నప్పుడు కానీ, లేకపోతే అధిక సంతోషంలో ఉంటున్నప్పుడు కానీ మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే అధిక సంతోషంలో కానీ అధిక బాధలో ఉంటున్నప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవి కాదు. యు కాంట్ బ్యాలెన్స్ ఇట్. ఏదో ఒక ఆతృతలో, ఏదో ఒక బాధలో మీరు తీసేసుకుంటారు, అవి స్థిరంగా ఉండవు. అందుకనే మీరు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, ఒక విషయాన్ని నమ్మాలనుకున్నా నిమ్మలంగా ఉండండి, సమాధానంగా ఉండండి, అప్పుడు మీకు బోధపరచబడతాయి. ఇక్కడ ఈ శిష్యులే ఆయనతో కలిసి పనిచేసిన వారే అర్థము చేసుకోలేకపోయారు. అందువలనే వారు పునరుద్ధాన శక్తిని వారు పొందుకోలేకపోయారు. అయితే యేసు ప్రభు వారు ఎంతో దయామయుడు కనుక, వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి వారి దగ్గరకు ఆయనే స్వయంగా వచ్చి, నేను చెప్తున్నాను కదా, ఆత్మలు ముట్టలేవు, కనబడవు, తినవు, ఏమీ చేయలేవు. అక్కడ యేసు ప్రభు వారు ఏమి చేస్తారనక వాళ్ళకి అర్థం అవడానికి ప్రూవ్ చేస్తాడు. ఏంటనుకో, మీరు ఎవరి కోసమైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తిని నేనే అని తన గాయములు చూపిస్తున్నాడు. ఇంకా సరే నా కాలు కూడా చూడండి రా పని అంటే, మీకున్నాక మూఢనమ్మకాలు ఏంటి, దయ్యాలకి కాలు వెనక తిరిగి ఉంటాయని ఏవో పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటారు. పోనీ అలాగా అయితే కూడా పని చూసుకోండి నా కాళ్ళు ఎలా ఉన్నాయో అని చెప్పి ఆయన అది చూపిస్తున్నాడు. ఇంకా తినడానికి ఏమన్నా ఉందా అని చెప్పి కూడా అడుగుతున్నాడు.
అక్కడ చేపను కాల్చి ఆయనే వారికి ఇచ్చి ఆయన కూడా తిన్నట్టు కూడా ఒక వాక్యం ఉంటుంది, అదే ఆ ఒక ప్యాసేజ్లో. అంటే ఇట్ ఈస్ ఎవిడెంట్, చాలా క్లియర్గా ఆయన స్పష్టంగా ఆయన రుజువు చేస్తున్నాడు వారి మధ్యకు వచ్చి. అయినప్పటికీ కూడా వారికి ఏం లేదట, వారు అర్థం చేసుకోలేకపోతున్నారు, వారికి గుర్తించలేకపోయారు యేసు ప్రభువుని. కాబట్టి వారి మీదకి ఈ యొక్క పునరుద్ధాన శక్తిని వారు పొందుకోలేకపోయారు. ఈ రోజుల్లో వారే కాదండి, క్రైస్తవులుగా ఉంటున్న వారు కూడా చాలామంది దే ఆర్ కాల్ ద ఇంటలెక్చువల్ క్రిస్టియన్స్ అంటారు, ఇంటలెక్చువల్ ఫేత్ ఉంటారు దానికి. అంటే వారు క్రైస్తత్వంలోనే ఉంటారు, వారి యొక్క తాతలు ముత్తాతలు కూడా క్రైస్తవులే. కానీ వీరి దారికి వచ్చినప్పుడు ఏమైపోయిందంటే యేసు ప్రభు దేవుడు అంటారు, కానీ యేసు ప్రభు కార్యాలని నమ్ముతున్నారంటారు. కానీ అవన్నీ కూడా వారి యొక్క మైండ్లోనే నమ్ముతున్నారు, ఆ మైండ్లోనే వారు విశ్వాసం ఉంచుతున్నారు, కానీ హృదయంలోకి లేదు. అందువల్ల ఏమవుతుందంటే వారి యొక్క పునరుద్ధాన శక్తిని వారు పొందుకోలేకపోతున్నారు. వారే కాదు, మీరు కూడా చాలామంది అలాంటి వారే. మైండ్తోనే మీరు ఆలోచిస్తారు కానీ హృదయంతో మీరు ఆలోచించరు. దేవుడికి కావాల్సి మీ మైండ్ కాదు, మీ హృదయం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ శిష్యులు వారికి గ్రహింపు లేదు, ఈ అమ్మాయి గ్రామస్తులకి వారికి వెలిగింపు లేదు, ఈ యొక్క స్త్రీలకి ఏం లేదట, ప్రత్యక్షత లేదు. ఇవన్నీ కూడా ఈ యొక్క 3 గుంపులు కూడా, ఇదంతా కూడా 24వ అధ్యాయంలోనే లూకా సువార్తలో మనం అంతా కూడా చూస్తాం ఆ ప్యాసేజ్లో. కాబట్టి ఎవరికైతే ఇలాంటి 3 విషయాలు చిక్కుకున్నారో వారు అది 3 తొలగించుకుంటేనే వారి పునరుద్ధాన శక్తిని వారు అనుభవించగలరు. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు నమ్ముతున్నారా లేదా? ఆయన ఇంకా సజీవంగా ఉన్నాడా లేదా? ఒకవేళ ఆయన లేడు అంటే నేను ఉన్నాడని నేను ప్రూవ్ చేస్తాను, లేరని మీరు ప్రూవ్ చేయగలరా? మీరు నమ్మకపోతే, నమ్మితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది, నమ్మకపోతే మీరు ప్రూఫ్స్ తీసుకురావాలి. అది సాధ్యం కాదు. యేసు ప్రభు లేడు అని ఎవరైతే నిరూపించాలనుకుంటున్నారో వారెవ్వరు కూడా మరి చరిత్రలో కనబడలేదు. మరి ఏమైపోయారో తెలియదు నాకు, ఈ రోజుకి కనబడలేదు, వాళ్ళు అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు పునరుద్ధానుడు. హల్లెలూయా. ఆయనే సృష్టికర్త కదా, అందులో నో డౌట్స్. కాదంటే మీరు చాలా తీసుకొని రావాలి నా దగ్గరికి. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, అక్కడ ఆ స్త్రీలు మొట్టమొదటిగా ఉదయంనే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ 4 విషయాలు జరిగాయి. అది ఆల్రెడీ మనం ఆ లేఖన భాగాన్ని మనం చూసాం. 24వ అధ్యాయం లూకా సువార్త 1-6 వచనాల్లో ఉంటున్నాక 4 విషయాలు మనం చూద్దాం అవేంటో. ఫస్ట్ ఏం చేశారట, అక్కడ ఆ స్త్రీలు అక్కడికి వెళ్ళగానే వారు చూసినది ఏంటట, అక్కడ ఆ పెద్ద చెప్పాను కదా, ఇది ఎవరు కూడా అంత ఈజీగా ఎవరు కూడా జరపలేరు, అది చాలా చాలా వెయిట్ ఉంటుంది కాబట్టి. అలాంటిది ఆ రాయి తొలగించబడిందట, అలాగ పక్కకి నెట్టివేయబడిందట. ఇంకోటి చూస్తే అక్కడ ఎవరున్నారట, ఆ రాతి తొలగించిన తర్వాత ఆ సమాధి దగ్గర ఎవరు నుంచున్నారు? దేవదూతుల నుంచుని ఉన్నారు. అక్కడ ఎదురు చూస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక సందర్భం ఏంటంటే, ఆ స్త్రీలందరూ కూడా చూస్తున్నప్పుడు ఆ స్త్రీలతో ఏం చేస్తున్నారట, ఆ దూతలు మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తారంటే, సజీవుడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారా మీరు అని చెప్పి ఆ స్త్రీలను ఆ దూతలు ప్రశ్నిస్తున్న సందర్భం. ఇంకా చివరిగా చూస్తే ఆ దూతలు వారికి ఏం చేశారట, ఒక రుజువునిచ్చారు. ఏంటి ఆ రుజువు అనేసి అంటే, మీకు చెప్పలేదా, లేఖనముల్లో చెప్పలేదా, ఆయన 3వ దినాన లెగుస్తాడని మీకు ముందే చెప్పాడు కదా అంటే అప్పుడు వాళ్ళు గ్రహించుకున్నారన్నమాట. అంతవరకు కూడా వాళ్ళు ఏంటో అలాగా మతాచారంలాగా ముందే వచ్చేసి ఏడుపులు, ఇంకేంటట పరిమళ తైలములు అన్నీ కూడా పట్టుకుని వచ్చారట. ఎందుకని? యేసు దేహానికి రాద్దామని అన్నీ కూడా పట్టుకుని వచ్చారు సమాధి దగ్గరికి. తెర చూస్తే యేసే లేడు కదా అక్కడ. 4 విషయాలు కూడా, రాతి తొలగించబడింది, ఇంకా ఆ దూతలు అక్కడ నిలుచుని ఉన్నారు. ఇంకేం చేస్తున్నారట, ఆ స్త్రీలను ఆ దూతలు ప్రశ్నించారు, సజీవుడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు అని వారు చెప్పడమే కాకుండా అక్కడ చూస్తే ఆ దూతలు ఈ స్త్రీలకి ఒక రుజువునిస్తున్నారు. మీకు ముందుగానే చెప్పబడ్డాడు కదా, ఆయన చెప్పాడు కదా, ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన నోటే మీరు విన్నారు కదా, నేను 3వ దినాన్ని తిరిగి లెగిస్తాను అంటే అప్పుడు వరకు జ్ఞాపకం చేసుకుని అమ్మో అని చెప్పి లోపలికి వెళ్ళి చూసుకొని వచ్చి కన్ఫర్మ్ చేసుకొని పరిగెత్తి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు,
అక్కడికి వెళ్తున్నారంటే అక్కడ వాళ్ళకి చెప్పడానికి అప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళడం, ఆ పేతురుతో మాట్లాడి ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇక 4 విషయాలు కూడా మొదటి 6 వచనాల్లో లూకా సువార్త 24లో మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ ఇంకా చూడండి, యూదులకున్న ఒక కల్చర్ ఏంటంటే, ఈ యూదుల్లో స్త్రీలకి పెద్ద ప్రాధాన్యత లేదు, వారిని అద్దగా పట్టించుకోరు, వారి యొక్క సాక్ష్యం కూడా చెల్లదు. కానీ యేసు ప్రభుకి అది తెలిసే ఆయన ఏం చేశారంటే, యేసు ప్రభు వారు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఏముంటుంది? అది ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేశారు, స్త్రీగాను పురుషునిగాను చేశాడు కదా. కాబట్టి ఇరువురు కూడా ఆయనలో భాగమే, కాబట్టి వారికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయన పునరుద్ధానుడు అయ్యాడని చెప్పేది మొట్టమొదటిగా చెప్పిందే, కనిపించిందే స్త్రీలకు. హల్లెలూయా. వాళ్ళకే కనిపించి వాళ్ళకే చెప్పి వెళ్ళిపోయి చెప్పండి అని చెప్పినప్పుడు వారు భయపడుతున్నారు, ఎవరికి చెప్పాలి, ఎందుకంటే మా మాట ఎవడు పట్టించుకోడు కదా, మాకు విలువే లేదు కదా అని చెప్పి వారు అనుకుంటున్నప్పుడు వారు వెళ్ళి ఎవరికి చెప్పారు? పేతురుకి చెప్తే పేతురు వచ్చి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత అదంతా కూడా అందరికీ కూడా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకుని, యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయిపోయాడు. యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయితే ఈ యొక్క శిష్యులు ఎవరు, ఈ రోమా సైనికులు కూడా ఏం చేస్తున్నారట, వారు వెంటనే వెళ్ళి అధికారులకు చెప్పారు. అధికారులకి ఏం చెప్తున్నారంటే, అయ్యగారు మీరు మమ్మల్ని కాపలో పెట్టారు బయట, కానీ అక్కడ రాతి ఎవరో పొర్లించారు, అందులో చూస్తే ఆయన ఎవరూ లేరు, ఖాళీగా ఉంది సమాధి అన్నప్పుడు వారికి కూడా ఒకలాంటి భయం పుట్టుకొచ్చింది. అవును కదా, ఆ ప్రవచనాలన్నీ కూడా చెబుతున్నారు, కరెక్టే. అది కూడా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చిని జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. చూసారా, ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమియూ తొందర కలగకుండా చేతమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఆ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. అది ఏం చేస్తున్నారట, యేసు ప్రభువు తిరిగి లేచాడు అన్నది అబద్ధం అని వారు ప్రచారం చేయడానికి అధికారుల దగ్గరికి వెళ్ళి కొంత ద్రవ్యం ఇచ్చి వారితో చెప్పించారు ఈ మాట. కానీ ఎంతమంది అండి ఇంకా అలాంటి సిద్ధాంతాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? వాస్తవంగా నమ్మేవాళ్ళు ఉన్నారు, కానీ ఆయన తిరిగి లేచాడు అన్నదాన్ని ఎవరు కూడా ఇచ్చేయలేకపోయారు. కాబట్టి ఇక్కడ బైబిల్ తప్పని, దేవుడు లేడని, యేసు ప్రభు అసలు ఆ చరిత్రలో లేడని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే 80 కోట్ల మంది ఇలాంటి సిద్ధాంతాన్ని నమ్ముతున్నారట ఈ రోజుకి కూడా. కానీ వారిలో మనం లేము, సంతోషించండి. హల్లెలూయా కదా. మనం వెలిగించబడ్డాం కదా, మనకి ప్రత్యక్షత ఉంది, అవునా, మనకి గ్రహింపు ఉంది, ఆయన పునరుద్ధరణ శక్తిని మనం అనుభవిస్తున్నాం, కాబట్టి మనం ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి వారిలో మనం లేము. అయితే అలాంటి వారి యొక్క మనోనేత్రాలు కూడా తెరవబడాలంటే మీలాంటి వారు ప్రకటించాలి. అందుకని ఇక్కడ ఈ యొక్క చూడండి, ఈ యొక్క ఆఖరి భాగంలో చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయములో 46వ వచనం చదవండి ఒకసారి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. రైట్. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ పునరుద్ధాన శక్తిని ఇక్కడ ఏం చేయాలట, మనం అనుభవించాలంటే 4 విషయాలు మనం చేయాలి. ఇందాకలా పునరుద్ధాన శక్తిని మనము పొందుకోవడానికి, అనుభవించాలంటే 3 విషయాలు తొలగించుకోవాలి. ఏంటది? ప్రత్యక్షత లేకపోవడము, ఇంకా వెలిగించలేకపోవడం, ఇంకా గ్రహించలేకపోవడం. ఈ 3టిని మనం తొలగించుకుంటే ఈ పునరుద్ధాన శక్తిని మనం అనుభవించుకోవచ్చు. ఈ యొక్క 4 విషయాలు చేస్తే అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఇక లూకా సువార్త 24, 46లో చదువుకున్నాం కదా, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు అంటే, ఇట్స్ ఎ థియాలజీ.
ఇది ఒక సిద్ధాంతముగా పరిగణించబడింది. అంటే యేసు ప్రభు వారు తిరిగి లెగుస్తాడు అన్నది ఎంత సత్యమో, ఎంతగా ఆయన ముందుగానే ప్రవచించింది నెరవేరిందో ఆ సత్యము మనం నమ్మినప్పుడు అదొక సిద్ధాంతముగా మనం తీసుకుని 47వ వచనం చదవండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఏం చేయాలట ఇక్కడ? ఆయన యెరూషలేమును మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణ ప్రకటించబడి ఉన్నదని రాయబడి ఉన్నది. అంటే ఎవరికి రక్షణ అంటే యేసు ప్రభువును అంగీకరించిన వారికి రక్షణ. హల్లెలూయా. కాబట్టి ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు కాబట్టి, ఆయన మన మధ్యలో ఉంటున్నాడు కాబట్టి, ఆయన నమ్మిన వారు ఎవరైతే ఆయన నమ్ముతారో వారి పాపములు క్షమించబడతాయి. కాబట్టి అది ఆ సువార్తను మనం ప్రకటించినప్పుడు, అంటే ఆయన తిరిగి లేస్తాడు అనేక సిద్ధాంతాన్ని మనం నమ్మినప్పుడు ఆ సువార్తను మనం ప్రకటించాలి. ఇప్పుడు 48 చదవండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఆ సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని ప్రకటిస్తే మనము సాక్షిగా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే సాక్షిగా ఉంటామో, ఇప్పుడు 49 చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఎప్పుడంట? ఆ సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముతారో వారు సువార్త ప్రకటిస్తారు. అది కరెక్ట్ వాస్తవం నమ్మినప్పుడు దాన్ని ఇతరులకు చెప్తాం మనం, అవునా? అలా ఎప్పుడైతే చెప్తామో ఏమవుతామట? మనం ఒక సాక్షిగా మారుతాం. మనం ఎప్పుడైతే సాక్షిగా మారుతామో అప్పుడు ఆయన పునరుద్ధాన శక్తి నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభు వారు తిరిగి లేచారు అన్నది వాస్తవమే, మనం ప్రకటిస్తున్నాం. కానీ మనం శక్తి పొందుకోలేకపోతున్నాం. ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ 4 చేయకపోవడం, ఆ 3 తీయకపోవడం. అంతేనా? నీకు వెలిగించబడకపోతే, గ్రహింపు లేకపోతే, ఇంకా ప్రత్యక్షతలు లేకపోతే, ఆయన చనిపోయి తిరిగి లేచి మన యొద్దకే ఉండి వారిలాగా ఆ స్త్రీలు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వెతుక్కోవడం, ఈ అమ్మాయి గ్రామస్తులు వారు బాధతో పాటు యేసు ప్రభుతో కలిసే వారు బాధపడుతూ వారి బాధనంతా ఆయనతోనే పంచుకొని కూడా ఇంకా వాళ్ళు వెలిగించబడకపోతే ఆ శిష్యుల దగ్గరికే వెళ్ళిపోయి యేసు ప్రభుతో కలిసి పనిచేసిన వారు కదా, అన్నీ చూశారు కదా. అలాంటి శిష్యులు గ్రహించలేని పరిస్థితిలో ఉంటే, అలాంటి యొక్క 3 విషయాల్లో కూడా మనం ఇంకనూ ఉన్నాం అనుకోండి, ఆయన తిరిగి లేచిన కాదు కదా, సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఏ విధంగా కూడా ఆయనది ఏది పొందుకోలేరు. ఆయన యొక్క శక్తి కానీ ప్రభావాన్ని కానీ ఏది మహిమను కూడా మనం పొందుకోలేము. కాబట్టి ఈ 3 మనం తొలగించుకున్నప్పుడు మాత్రమే, ఈ యొక్క 4 మనం చేసినప్పుడు సిద్ధాంతాన్ని నమ్మి అది సువార్త ప్రకటించి మనము సాక్షిగా మారి ఆ తర్వాత ఆయన శక్తిని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఇలా చేసినప్పుడు ఏమవుదట? పునరుద్ధాన శక్తిని మనము అనుభవించగలుగుతాం. యేసు ప్రభు తిరిగి లేచాడు, చాలా గొప్ప విషయం. సర్వమానవాల్ని కూడా రక్షించు సమర్థుడు యేసు ప్రభువారు. నీకు ఎలాంటి యొక్క పరిస్థితి, నీది ఎలాంటి యొక్క స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా డజంట్ మ్యాటర్. కానీ నువ్వు కానీ ఆయన నమ్మి ఆయన్ని వెంబడించగలిగితే, ఆయనకి సువార్తగా మారితే, ఆయనకి సాక్షిగా నువ్వు మారితే, ఆయన శక్తి నీ మీదకి ఆయన ఇవ్వడానికి ఎప్పుడూ సంసిద్ధుడే. కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన దినాన్న, ఈ యొక్క ఈస్టర్ సండే రోజు ప్రతి సంవత్సరం కూడా మనం వింటూనే ఉంటాం. కానీ ఈసారి మనం నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, ఆయన పునరుద్ధాన శక్తిని మీరు ఏం చేయాలట? మీరు అనుభవించాలి, మీరు పొందుకోవాలి. ఆ శక్తిని మీరు పొందుకున్నప్పుడే మీరు ఏమవుతారట? ఎవరైతే శిష్యులు ఆ సమయంలో వారు పొందుకోలేకపోయారు, యేసుప్రభు వారిని మరలా వారిని ఏం చేశారట? విశ్వాసులను దృఢపరిచి వారిని బలపరిచినప్పుడు అపోస్తలుల కార్యం 1:8 మనం చూస్తే ఏమవుద్దట? వారు పైనుంచి పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందారట. అంతేకాదు కానీ వారు బూదిగంతముల వరకు వెళ్ళిపోయారట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ఆయనకి ఒక సాక్షిగా మారాలి. ఆయన యొక్క సువార్తని, మనం నమ్మిన సిద్ధాంతాన్ని ఏం చేయాలట? ప్రకటించాలి. మనం సాక్షిగా ఉంటే ఆయన శక్తి మన మీదకి వస్తుంది. తద్వారా అనేకులు మన క్రీస్తు వైపు ఆకర్షించవచ్చు. ఆయన చిత్తము మన జీవితంలో మనం నెరవేర్చిన వారుగా ఉంటాం. హల్లెలూయా. దేవుడు యొక్క కొద్ది మాటలు మీ వెనుకల్లో ఫలించును గాక.